అండపిండ బ్రహ్మాండాలను దద్దరిల్లేలా చండ ప్రచండంగా అఖండ తాండవం వాడుతున్న ఈ చిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలియజేస్తాను. ఒక పరమోత్కృష్టమైన సందేశం మన భారతదేశంలో. అది ఒక జీవిక. దాన్ని బేస్ చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు అదేమిటంటే అహింస పరమో ధర్మ. కాకపోతే మన దురదృష్టం ఏమిటంటే అహింసా పరమో ధర్మ అన్న వాక్యాన్ని పట్టుకుని జాతి యావత్తు నిర్వీర్యం అయిపోయింది. దాన్ని ఉత్తేజితం చేయాలంటే దాని రెండో లైన్ కూడా ఉంది. అహింసా పరమో ధర్మ అంటే అహింసని మించిన ధర్మం లేదు, అంతవరకు అందరికీ తెలుసు. కానీ ధర్మానికి సంకటం వచ్చి ధర్మం నాశనం అయిపోతున్నాడు. అప్పుడేం చేయాలి? ధర్మహింస తదైవచ. ధర్మాన్ని కాపాడడానికి మన వాళ్ళు శిరచ్ఛేదం స్వచ్ఛందంగా చేసిన మహానుభావులు ఉన్నారు. సో మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ అఖండలో విశేషం నాకు ఏమనిపించిందంటే దివాణి అంటే రెండు కలిసి ఒక దేశము ఆధ్యాత్మికత, దేవుడు దేశము పెనవేసుకుని ఒక ఉత్కృష్టమైన సందేశాన్ని ప్రపంచానికి అందించారు. అది నాకు చాలా గొప్ప. ఎందుకంటే ప్రతి సినిమా చేసినందుకు చివరికి అన్యాయం నశిస్తుంది, ధర్మం జయిస్తుంది అని చిన్న క్లైమాక్స్ ఫైట్తో అది కాదు, ఆశాంతం ప్రతి క్షణం ఎక్కడ అంటే నిద్రపోతున్న ఒక జాతిని జోలపాడే జాతి స్థాయి నుంచి డంకా కొట్టి మేల్కొల్పాలి. ఎలాగంటే సర్వనాడులు ఒక్కసారి ఉత్తేజితం అయిపోయి అంటే నాకు నేను చూస్తున్నప్పుడు సినిమా కంటిన్యూస్గా అంటే అద్భుతాల పరంపర, అలా సినిమా చివరి వరకు అలా చూస్తూ ఉన్నాం. ది రీజన్ ఈజ్ చాలామంది అన్నారు ఇందులో మానవాతీతుడే మానవాతీతుడు కాబట్టి అలా చేయగలిగాడు, సామాన్యుడు చేయలేడు. ఇది మానవాతీత శక్తి. ఇంకోటి ఎప్పుడు మానవాతీత శక్తి ఎవరి కోసం చేస్తున్నారు? మునులు ఋషులు ఎక్కడో తపస్సు చేసిన ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళ కోసం చేస్తున్నారు. అందరిలాగా సంసారాలు బాగా సజావుగా సాగాలంటే అంటే దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే బార్డర్ మీద సైనికులు ఎంత ఉంటారో ఇంటర్నల్గా అంతరాత్మలో ఇలా మన కోసం తాపత్రయపడే మునులు యోగులు అలాంటి వాళ్ళే ఇందులో బాలయ్య వేసిన ఆ వేషం ఏదైతే ఉందో అది ధర్మ రక్షణకు ఒక అద్భుతమైన సింబల్.